హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎం బ్లాగ్స్ అండ్ మెమరీస్. మా యానివర్సరీ అయిపోయి చాలా రోజులు అయింది, సెప్టెంబర్ 1. సో మా హస్బెండ్ అయితే ఇంకా రీసెంట్గా నాకైతే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు. అది కూడా సర్ప్రైజ్ అయితే చేశారు. ఇంకా సడన్గా మేమైతే ప్రణి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా ఈవినింగ్ రామ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. సో మీరిద్దరు ఇక్కడ ఇంట్లోనే ఉండండి, మేమిద్దరం బయటికి వెళ్తాము, చిన్న పని ఉంది అని చెప్పేసి అయితే వెళ్ళారు. ఇంకా వచ్చేసరికి నాకైతే ఇదైతే షాక్ ఇచ్చారు మా హస్బెండ్. నేనైతే లిటరలీ ఆ షాక్లోనే ఉన్నాను, ఏంటబ్బా అని. నాకైతే గిఫ్ట్ ఐడియా లేదు, ఎందుకంటే నేను దీని గురించి ఎప్పుడూ చూడలేదు. సో ఈయన తెచ్చేసి ఇస్తుంటే నేను కొత్తగా చూస్తున్నాను, నాకు అసలు ఐడియా లేదు. సో నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని ఆయన ఆలోచించి నా గురించి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారని నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్స్టా 360 అని ఇచ్చారు, ఎందుకంటే నేను అందరికీ నేను వీడియోస్ తీస్తున్నాను, నేనైతే కనిపించట్లేదు అని అయితే చెప్పాను ఒకసారి. సో అందుకని నేను కూడా కనిపించాలని చెప్పేసి నాకైతే 360 ఇన్స్టా 360 అనే కెమెరా అయితే ఇచ్చారు వ్లాగ్ చేసుకోవడానికి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే స్టార్టింగే నాకు ఎంత మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక అందరం అయితే ఆ గిఫ్ట్ మీదే ఉన్నాము. ఇంక అందరం కూర్చున్నాం కదా, ఇంకా గిఫ్ట్ మీద ప్రయోగాలు చేస్తున్నాము, అసలు ఏంటిది ఎలా అని చెప్పేసి. ఇంటికి ఏమైనా గిఫ్ట్ వస్తే ఇంకా తెలిసిందే కదా, ఇంకా దాని చుట్టూనే ఉంటాము. సో మేము కూడా ఇంకా కూర్చున్నాము, దీని సంగతి ఏంటనే చూద్దామని చెప్పి. ఇంకా రామ్ అయితే పట్టి కూర్చున్నారు, ఎందుకంటే ప్రతిదీ నువ్వే ఓపెన్ చేయాలి, నీకు తెలియాలి మొత్తం అంతా అని చెప్పేసి నాతో అయితే ఓపెన్ చేపిస్తున్నారు ప్రతిదీ. ఇంకా ఫస్ట్ అయితే సెల్ఫీ స్టిక్తో అయితే స్టార్ట్ చేసాము. నేనే ఎగ్జైట్మెంట్తో ఉంటే నన్ను మించి ఎగ్జైట్మెంట్తో వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. సో ఇంటికి ఏమైనా కొత్తది ఏమైనా వస్తే అసలు వీరిద్దరు పడుకోరు అది యూజ్ చేసే వరకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఎంత అయింది అని అయితే అడిగాను, నాకైతే చెప్పట్లేదు, ఆ బిల్ అయితే దాచేస్తున్నారు పర్స్లో. నీకు చెప్పకూడదు, అది నీకు తెలియకూడదు అని అయితే నాకు చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సెల్ఫీ స్టిక్తో అయితే స్టార్ట్ చేసాము గిఫ్ట్ ఓపెన్ చేయడం. ఇంకా వాళ్ళు చెప్పట్లేదని నేనే ఇంకా మొబైల్లో అయితే ప్రైస్ చూసాను, $608 అయితే ఉంది, $608 అయితే ఉంది. నేనైతే షాక్ అయ్యాను. ఇంకా ఆయన ఎందుకు ఇంత తీసుకున్నావు అంటే, ఇంక నీకు కావాలి కదా ఫ్యూచర్లో వీడియోస్ తీసుకోవడానికి అని అయితే చెప్పాను. ఇంకా తర్వాత మొత్తం అంతా చూస్తున్నాము అసలు ఏంటున్నాయని ఇంకా ఓపెన్ అయితే చేశాను నేను. సో ఇంకా అందరూ అరిచారు, ఇంకా ఓపెన్ చేశాను, కొత్త గిఫ్ట్ కదా కొంచెం ఆ మాత్రం ఆత్రం ఉంటుంది ఇంకా అందరికీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఓపెన్ చేసాం కదా, ఇంకా మొత్తం అంతా ఫీచర్స్ చూస్తున్నాం అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నాము. సో ఫోన్ త్రూ అదైతే వస్తుంది. సో ఇందులో తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే అందులో అన్ని ఫొటోస్ అన్నీ వస్తాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము లెన్స్ అయితే పెడుతున్నాము. సో లెన్స్ పెట్టుకుంటున్నాం, 2 sides లెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది 360 కాబట్టి ఇంకా క్లీన్ చేసి నీట్గా అయితే పెడుతున్నాము. మార్క్స్ ఉండకూడదని ఇంకా నీట్గా అయితే బ్యాటరీ ఇంకా మెమరీ కార్డ్ అయితే మేము సపరేట్గా తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ చేద్దాం యుద్ధం అని చెప్పేసి ఇంకా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాం. సో ఎలా వచ్చిందని చూస్తే ఇంకా 360 degrees కదా, మాకు కొంచెం కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను కూడా కనిపిస్తాను వీడియో తీసినప్పుడు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆటోమేటిక్గా యానిమేటెడ్లో తీసుకుంటే అది ఆటోమేటిక్గా అయితే ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళ ఫ్రెండ్కి కూడా చూపించేసాము ఇది ఎలా ఉంటుంది అని. ఇంకా నెక్స్ట్ ఇంక అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే నెక్స్ట్ డే అయితే వచ్చాము. నెక్స్ట్ డే వచ్చి ఇంక అత్తయ్యకి అయితే చూపిస్తున్నాము. ఫస్ట్ ఇంక నార్మల్గా సెల్ఫీ స్టిక్ ఇచ్చారు అత్తయ్య అని చెప్పాము. సెల్ఫీ స్టిక్ చూసిన తర్వాత తన ఫ్రెండ్ కెమెరా కూడా వచ్చిందని చెప్పాను కామెడీగా. సో ఇంకా అత్తయ్య కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే ఇది ఏమైనా ఇంకా కొత్తది కాబట్టి ఇంక అందరం అదే ఫీల్డ్లో ఉంటాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా అన్నీ చెప్తున్నాను అసలు ఏమేమి తీసుకున్నాము దాంట్లోనే ఇంట్లో ఆ రోజు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ నేనైతే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అసలు 360 degrees ఉంది అత్తయ్య, అండ్ ఆల్సో 360 degrees యాంగిల్స్లో ఇంకా ఫొటోస్ వస్తాయి, మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ నేనైతే చెప్తున్నాను. ఇంక నెక్స్ట్ అయితే అత్తయ్య అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే నువ్వైతే స్టార్ట్ చేసేయాలి దీంతో అని అయితే నాకైతే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇది ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకున్న తర్వాత ఇదైతే ఫోన్లో కనెక్షన్ అయితే చేసుకోవాలి. ఆ కనెక్షన్ చేసుకుని అయితే అందులోకి అయితే వస్తాయని మొత్తం అంతా చెప్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీని గురించి. ఇంకా అత్తయ్య అయితే ఎంత కాస్ట్ పడింది అని అయితే అడిగారు. ఇంకా మేమైతే $608 పడింది అత్తమ్మ అని అయితే చెప్పాము. సో $608 అంటే 51,000 ఇండియన్ కరెన్సీలో అని ఇంకా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దాని బిజీలో ఇంకా ఉండిపోయాం మేము అందరం కలిసి. అండ్ ఇంక క్యామ్ వచ్చింది కదా, ఇంక దీంతో అయితే వ్లాగ్ చేద్దామని అనుకున్నాము. ఇంకా అదే వీక్లో మేమైతే రామ్కి బండికి అయితే వెళ్ళాము అక్కడ ఫుడ్ ట్రై చేయడానికి. సో ఇంకా అయితే అక్కడైతే వచ్చిందో ఛాన్స్ అని చెప్పేసి నేనైతే క్యామ్ అయితే తీసుకెళ్ళాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫీచర్ అయితే ఉంది టైనీ ప్లానెట్ అని చెప్పి, ఇదైతే ట్రై చేసాము. 360 degrees మొత్తం అంతా మనకంతా చూపిస్తుంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫీచర్ చూసినప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం అంతా వీడియో అయితే తీసాను ఇక్కడ ఆ ప్లేస్ అంతా.
రీసెంట్గా నేనైతే రామ్కి బండికి వెళ్ళాను కదా, సో అక్కడైతే నేను మినీ వ్లాగ్ అయితే చేశాను, నా ఛానల్లో అయితే పెట్టాను. మీరు కనుక ఎవరైనా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఇంక ఫుడ్ తినేసి ఇంక అక్కడ నుంచి ఇంకా మూవ్ అయిపోయాము ఇంటికి వెళ్ళడం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహీరామ్.